శిక్షించాలి దీనికి సూత్రధారులు పాల్దారులందరినీ శిక్షించాలి. అర్ధరాత్రి ఇంటికి కూర్చివేత సూత్రధారులు పాల్దారులందరినీ పోరాడతాం బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సైనిక దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు చెట్లే ఉన్నా చెట్టు మనుషులు న్యాయం జరిగేంత వరకు రోడ్డు పడ్డ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరిగేంత వరకు సిగ్గు కడప కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇంటిని కూల్చడము 77వ గణతంత్ర దినోత్సవం నాడే కూల్చడము సిగ్గు. బాధ్యత లేని ప్రజాప్రతినిధులు డౌన్ డౌన్. సామాజిక బాధ్యతను నెరవేర్చలేని స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ వ్యవస్థ, అధికార వ్యవస్థ నగరంలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో డిఎస్పీ గారి ఇంటికి 40 గజాల దూరంలో ఉన్నటువంటి ఎర్రముక్కపల్లి కందిపాలెంలో ఉన్నటువంటి ఒక మాజీ సైనికుడి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంటిని అర్ధరాత్రి, అది కూడా జనవరి 26వ తారీఖు భారత రాజ్యాంగం సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పి ప్రకటించి అందరికీ స్వేచ్ఛ, వాయువులు సమానంగా ఉంటాయి, జీవించే హక్కు ఉంటుంది, బ్రతికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి రాజ్యాంగ దినం రోజున అర్ధరాత్రి పూట 100 మంది గూండాలతో 2 జేసీబీలతో వచ్చి పెద్ద ఎత్తున దాడి చేసి ఆ యొక్క ఇళ్లను విధ్వంసం చేసినటువంటి గూండాగారులను ఇంతవరకు అరెస్టు చేసి శిక్షించకపోవడం ఇది పోలీసుల యొక్క వైఫల్యం. దీని ఎన్నుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకొని పోవడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు కూల్చినటువంటి ఆయన ఒక వీర జవాను. చైనా యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాలతో పోరాటం చేసి భారతదేశ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడినటువంటి ఒక సైనిక కుటుంబం. ఆ సైనిక కుటుంబానికే రక్షణ లేకపోతే ఇతరులకు ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగి వారి ఇల్లు విధ్వంసం చేస్తే వారిని అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి మీరు ఇంటికి పంపించారంటే పెళ్లి కొడుకుల్లాగా ఎంత డబ్బులు ముట్టింది ఏంటి? 5 లక్షలా 10 లక్షలా ఎంత ముట్టింది ఏంటి? కాబట్టి మీ 5 లక్షల కోసం 10 లక్షల కోసం ₹1 కోటి విలువైనటువంటి ఆస్తులను విధ్వంసం చేయడమే కాకుండా జేసీబీలతో నేల కూలుస్తారా దళిత కుటుంబాలను? మళ్ళీ ఇంకొక వైపున ప్రభుత్వమేమో దళితులకు అండగా ఉంటాం, భారత రాజ్యాంగం, అంబేద్కర్ను పూజిస్తాం, అంబేద్కర్ చెప్పిన ఆశయాలు రక్షిస్తాం అని చెప్పి అంబేద్కర్ పేరు ఉచ్చారణ చేయడమే తప్ప అంబేద్కర్ ఆశించినటువంటి భారత రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వాన్ని మీరు ఆ స్వేచ్ఛను ఎక్కడైనా కూడా పాటించారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి బాధిత కుటుంబాలకు తక్షణం న్యాయం చేయాలి, వాళ్ళ ఇంటిని పునర్నిర్మాణం చేయాలి. దానికి ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బాధితులపైన దాడులు చేసినటువంటి ఆ గుండాలను 100 మందిని కూడా అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు, అదేవిధంగా వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసును కూడా నమోదు చేయాలని చెప్పి, ఇది అన్యాయం జరిగిందని చెప్పి భావించినటువంటి పార్టీ ప్రజా సంఘాల పైన మాత్రం అప్పటికప్పుడే
మేఘాల పైన మీరు ఆందోళన చేయడానికి పర్మిషన్లు లేవని చెప్పి కేసులు పెడతారా? మీరు మాత్రం పొలం అని చెప్పి అధికారం మీ చేతిలో ఉంటే 100 మంది వచ్చి ఏడైనా కూర్చొని మీరు ఆందోళన చేస్తారా? అంటే చట్టం మీకు చుట్టంగా మారిపోయిందా? పోలీసులు మీ ఇంట్లో ఉన్నారా? మేము అడుగుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు ఈ జిల్లాకు ప్రధానమైనటువంటి అధికార యంత్రాంగం మీ కళ్ళ ముందు కనిపించిన దానికి కూడా చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఈ చట్టాలపైన విశ్వాసం సన్నగిలుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటనపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, డీజీపీ గారికి ఫిర్యాదు చేసి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాకు సంబంధం లేదు ఘటన అని అంటే ఆమె పత్రికా సమావేశం నిర్వహించి ఈ ఘటనతో మాకు సంబంధం లేదు, దోషులపైన కఠినంగా శిక్షించమని చెప్పి ఆమె కోరవచ్చు. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది. అదే సందర్భంలో బాధితులకు న్యాయం చేయమని చెప్పి కూడా వారు డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు అలా డిమాండ్ చేయకుండా కాముగా కూర్చున్నప్పుడు, ఎందుకంటే వారు చేయమని మేమేం కోరడం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు, ఈ కడప నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు కాబట్టి వారి విచక్షణతో బాధితులకు అండగా నిలవడమా లేదా వారికి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వ పక్షాన కోరడం అనేటువంటిది వారు తేల్చుకోవాలి. వారు తేల్చుకోకుండా వారు చెప్పినంత కాలం ఇలాంటి వాటికి అనేక రకాలైనటువంటి అనుమానాలకు, ఆలోచనలకు, ఇంకా కొత్త ఆలోచనలకు కూడా ఇవి అవకాశం ఇచ్చినటువంటిది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు కూడా మీకు సంబంధం లేకపోతే తక్షణం దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పి మేము సిపిఐగా కోరుతా ఉన్నాం.